నిన్న మొన్నటి వరకు విక్టరీ వెంకటేష్ పేరు సినిమాలకే పరిమితం. అడపాదడపా క్రికెట్ మ్యాచ్ల్లోనూ వీక్షకుడుగా వినిపించేది. కట్ చేస్తే ఇప్పుడు పాలిటిక్స్లోనూ ఆయన నామజపం భలేగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో తన సన్నిహితుల కోసం వెంకీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తన వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డి కోసం, ఏపీలో కూటమి తరపున కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కోసం వెంకీ ప్రచారం చేశారు. ఆ ఇద్దరూ కూడా ఆయా చోట్ల భారీ విజయం సాధించారు. దీంతో వెంకీ ప్రచారం అచ్చొచ్చిందంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా విక్టరీది పాలిటిక్స్లోనూ లక్కీ హ్యాండే అంటూ కితాబిస్తున్నారు. మరి భవిష్యత్తులోనూ వెంకీ ఇదే తీరున ముందుకు సాగుతారేమో చూడాలి. 2004 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం చూశారు. 100% సక్సెస్తో వార్తల్లో నిలిచారు పవన్. ఇక ఫలితాల రోజున పలు వీడియోల్లో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కొడుకు అకిరానందన్ కూడా హైలైట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా రిజల్ట్స్ వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యేక భేటీ జరిగింది. ఆ సమయంలో పవన్ దగ్గరుండి మరీ అకిరాకి బాబు ఆశీస్సులు అందేలా చేశారు. ఆ విజువల్స్, ఇమేజెస్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అయ్యాయి. అది మొదలు పవన్ నట వారసుడిగా అకిరా వెండితెర ఆగమనంకి వేళయిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. పనిలో పనిగా అకిరా కటౌట్ కూడా అదిరిందంటూ ముచ్చటించుకుంటున్నారు. మరి త్వరలోనే అకిరా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడేమో చూద్దాం. తండ్రిలాగే సంచలనం సృష్టించాలని ఆశిద్దాం. మామ అల్లుల కథలతో భలేగా విజయాలు చూస్తూ వస్తున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈసారి రూటు మార్చి తండ్రి కొడుకుల కథతో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో తండ్రిగా రావు రమేష్ నటిస్తుండగా కొడుగ్గా సందీప్ కిషన్ సందడి చేయనున్నాడు. సందీప్కి జంటగా రీతూ వర్మ, రావు రమేష్కి జోడీగా మన్మధుడు ఫేమ్ అన్షు కనిపించబోతున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ధమాకా దర్శకుడు త్రినాథరావుతో సందీప్ చేస్తున్న మజాకా టైటిల్కి తగ్గ ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి. అనారోగ్యం కారణంగా సినిమాల సంఖ్య తగ్గించుకుంది సమంత. అయితే ఇప్పుడిప్పుడే అమ్మడి హెల్త్ కాస్త ట్రాక్లోకి వస్తుండటంతో మళ్లీ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారిస్తోంది. ఒకవైపు వెబ్ సిరీస్లు, మరోవైపు సినిమాలు అంటూ సామ్ స్పీడ్ పెంచే పనిలో పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే డీజే టిల్లు స్క్వేర్ రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డతో సమంత జట్టు కట్టనుందట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సబ్జెక్ట్ అందిస్తున్నారట. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నిర్మించనున్న ఈ మూవీలో లిప్లాక్లకి కొదవ ఉండదని చెప్పుకుంటున్నారు. మరి సిద్ధుతో సామ్ రొమాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తెలుగునాట రాజకీయ వేడి తగ్గడంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమాలపై పడింది. ఇక ఈ వారం అటు ఇటుగా 10 సినిమాలు వస్తుండగా అందులో స్పెషల్ క్రేజ్ ని మూటగట్టుకుంది మనమే చిత్రం. సర్వానంద, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీరామాదిత్య దర్శకత్వం వహించారు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఏకంగా 16 పాటలతో రాబోతున్న మనమేలో ప్రతి పాట కథలో భాగంగానే వస్తూ సినిమాని ముందుకు నడిపిస్తుందని దర్శకుడు చెబుతున్నారు. మరి 16 పాటల మనమే థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఏ మేరకు కూర్చోబెడుతుందో చూడాలి.